అందరికీ నమస్కారం. కూటమి ప్రభుత్వం వచ్చి 11 నెలలు పూర్తవుతా ఉంది. ఈ 11 నెలల్లోనే ప్రజలని, కార్యకర్తల్ని, నాయకుల్ని అందరినీ కూడా వారి దృష్టిని పక్కకు మరల్చి అనేకమైనటువంటి కుంభకోణాలు, స్కామ్స్ ఈ 11 నెలల్లో జరగడం కూడా మనం గమనిస్తూనే ఉన్నాం. ఈ స్కాములు, విపరీతమైనటువంటి కుంభకోణాలు ఇటీవల కాలంలో జరుగుతూ ఉన్నాయి. అవి ల్యాండ్ మాఫియా కావచ్చు, అదేవిధంగా క్వాడ్జీకి సంబంధించి కావచ్చు, సిలికాం స్కామ్ కావచ్చు, ల్యాండ్ మాఫియా కావచ్చు, అమరావతిలో సిండికేట్ మాఫియా కావచ్చు, అదేవిధంగా ఉర్సా అని ఈ మధ్య ఒక కుంభకోణం కావచ్చు, లిక్కర్ స్కామ్ కావచ్చు, ఇలా అనేకమైనటువంటి స్కామ్స్ని వాటన్నింటినీ కూడా మీకు ఈరోజు డీటెయిల్గా కూడా ఆ స్కామ్స్ గురించి కూడా వివరించడం జరుగుతుంది. ప్రధానంగా మే 2వ తారీఖున అంటే ఒక 4 రోజుల క్రితం మన ఎలక్ట్రిసిటీ బోర్డు సంబంధించి యాక్సెస్ అనే కంపెనీతో ఒక ఒప్పందం చేసుకున్నారు. ఎలక్ట్రిసిటీకి సంబంధించి ఒక ఒప్పందం. అది ఈరోజు భారతదేశంలోనే అతి పెద్ద స్కామ్లలో ఈ పవర్కి సంబంధించినటువంటి అగ్రిమెంట్ అన్నది మనం ప్రధానంగా కూడా చెప్పుకోవచ్చు. మీ అందరికీ తెలుసు, లాస్ట్ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ₹2.49 ఒక్కొక్క యూనిట్ని కొనుక్కోవడానికి సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన సెకీతో ఒప్పందం చేసుకుంటే తెలుగుదేశం ప్రభుత్వం అదేదో 1,00,000 కోట్ల కుంభకోణం అని ₹2.49 యూనిట్ని కొంటారా, అంత అవసరమా, దీంట్లో పెద్ద ఎత్తున స్కామ్ జరిగిందని చెప్పి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్స్కి ముందు ఏ విధంగా మాట్లాడినారో మీకు అందరికీ కూడా గమనించే ఉంటారు. అదే ఈ రోజుకి ₹4.60 లెక్కన 4 రోజుల క్రితం మే 2వ తారీఖున ఒక ఒప్పందం చేసుకున్నారు. ఎవరు? ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ వాళ్ళు ఈ యాక్సెస్ రెన్యూవబుల్ ఎనర్జీ అనే వాళ్ళతో ₹4.60 లెక్కన యూనిట్ని కొనుక్కుంటామని 25 ఇయర్స్కి వీళ్ళు అగ్రిమెంట్ చేసుకోవడం కూడా జరిగింది. ఆ అగ్రిమెంట్కి సంబంధించిన కాపీని కూడా మీకు చూపిస్తా ఉన్నాను. దీనికి సంబంధించి దీని ప్రకారం కనుక లెక్కేసుకుంటే సుమారుగా ఇప్పుడు మనం ఏదైతే ₹2.49 లెక్కన అగ్రిమెంట్ చేసుకున్నామో ఈరోజు ఈ ₹4.60 లెక్కన కనుక మనం కనుక ఈ పవర్ని కనుక కొనగలిగితే, కొంట కనుక వెళ్తే 11,000 కోట్ల రూపాయలు అదనంగా మన మీద భారం పడేదానికి అవకాశం ఉంటుంది. ఇంత హడావిడిగా ఈరోజు పవర్ చీప్గా దొరికే పరిస్థితుల్లో ఇంత హడావిడిగా ₹4.60 లెక్కన ఈ పవర్ని తీసుకోవడానికి 25 ఇయర్స్ అగ్రిమెంట్ తీసుకోవడం, అది కూడా ఒక ప్రైవేట్ ఏజెన్సీ వాళ్ళ దగ్గర నుంచి తీసుకోవడం అన్నది ఈరోజు పెద్ద వివాదాస్పదం అవుతుంది. వీటన్నింటినీ కూడా మనం మాట్లాడకుండా ఉండడానికి ఈ వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, నాయకులు వీళ్ళందరి మీద కూడా కేసులు పెట్టి వారందరినీ కూడా నిర్బంధించడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. సో ఇప్పుడు దీనికి సంబంధించినటువంటి వివరాల్లోకి వెళ్తే, ఎలక్షన్స్కు ముందు టీడీపీ వాళ్ళు ఏం చెప్పారు? కరెంటు ఛార్జీలు విపరీతంగా పెరుగుతూ ఉన్నాయి, మేము ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ఎలాంటి పరిస్థితుల్లో పవర్ ఛార్జెస్ పెంచము అని చెప్తూ అవసరమైతే ఆ ఛార్జెస్ని తగ్గిస్తామని కూడా అందరికీ కూడా హామీ ఇచ్చింది. పాపం పేదవాళ్ళంతా కూడా ఎంతో ఆశపడ్డారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కరెంటు ఛార్జీలు తగ్గుతాయి, మనకంతా కూడా ₹4 మిగులుతుంది, స్కీములు ఇస్తారు, ఈ ఖర్చులు తగ్గుతాయి, ఇవన్నీ కూడా ఆశించారు పాపం. కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కడ కూడా చెప్పినటువంటి హామీని ఒక్కటి కూడా నెరవేర్చకుండా పవర్ ఛార్జెస్ని విపరీతంగా పెంచింది. మీ అందరికీ తెలుసు, మనం కూడా ఉద్యమం చేసాం. 15,000 కోట్ల రూపాయలని సర్ఛార్జెస్గా విధించింది. దానివల్ల ఈరోజు ఏమవుతుంది మీరందరూ కూడా గమనించండి, ప్రతి ఇంట్లో కూడా ఈరోజు పవర్ బిల్స్ పెరిగినాయి. సుమారుగా ₹1,500 పవర్ బిల్ వస్తూ ఉంటే ఈరోజు ₹2,500 పవర్ బిల్ వస్తూ ఉంది ఒక సామాన్యుడికి. అదేవిధంగా ఒక ₹7,000-8,000 పవర్ బిల్ వచ్చే వాళ్ళందరికీ కూడా ఈరోజు ₹11,000-12,000 పవర్ బిల్ వస్తూ ఉంది. ఈ 15,000 కోట్ల రూపాయల సర్ఛార్జెస్ పెట్టిన దానికే ఈరోజు మనము అంత భారాన్ని మోస్తూ ఉన్నాం. పేదలు ఈరోజు నలిగిపోతూ ఉన్నారు. కరెంట్ ఛార్జీలు కట్టుకోలేక ఒక పక్క ఎండలు చూస్తే విపరీతంగా ఉన్నందువల్ల ఈరోజు ఇంత భారం పడుతూ ఉంటే ఈరోజు దానికి తగ్గట్టుగా మళ్ళా ₹4.60 అంటే మనం ఏదైతే ₹2.49 కొనేటప్పుడు అదే విపరీతమైనటువంటి స్కామ్ అని చెప్పి మాట్లాడినారో, కేవలం 11 నెలలు తిరగకముందే ఈరోజు ₹4.60 వాళ్ళు అగ్రిమెంట్ చేసుకుంటే ఈ అగ్రిమెంట్ వల్ల రాబోయే రోజుల్లో పవర్ ఛార్జెస్ కానీ ఏ విధంగా పెరుగుతాయో అందరికీ కూడా ఊహించుకుంటేనే భయం వేస్తూ ఉంది. ఈ విద్యుత్ కంపెనీలన్నీ కూడా ఏ విధంగా దివాలా తీసే పరిస్థితి ఉందో మీకు అందరికీ అర్థమవుతూ ఉంటుంది. సో ఇప్పుడు ఈ ₹4.60 చేసి 11,000 కోట్ల రూపాయల కుంభకోణం జరిగిందంటే దీంట్లో ఎన్ని చేతులు మారుంటాయి, ఎన్ని కోట్ల రూపాయలు
చేతులు మారుంటాయి అన్నది మీరందరూ కూడా అర్థం చేసుకోదగిందే. అయితే నేను ఇంకొక ప్రధానమైనటువంటి పాయింట్ ఒకటి చెప్తా ఉన్నాను. మనకి పవర్కి వచ్చేటప్పటికి 4 రకాల పవర్స్ మనందరికీ కూడా అందుబాటులో ఉంటాయి. మెయిన్గా సోలార్ పవర్ కానీ, విండ్ పవర్ కానీ, థర్మల్ పవర్ కానీ, హైడ్రో పవర్ కానీ, తర్వాత హైబ్రిడ్ పవర్. కొంచెం వాటన్నిటిని కూడా మిక్స్ చేసుకుంటూ బ్యాటరీ సిస్టంలో ఆ పవర్ని స్టోరేజ్ చేసి అవసరమైనప్పుడు రిలీజ్ చేసేటువంటి సిస్టమ్ హైబ్రిడ్ పవర్. సో ఈ రకమైనటువంటి సిస్టమ్స్ అన్నీ కూడా మన రాష్ట్రంలో కానీ అన్ని రాష్ట్రాల్లో కూడా పవర్స్ అన్నింటికి కూడా ఈ విధంగా ఉన్నాయి. అయితే టీడీపీ గవర్నమెంట్ 2014-19 టైంలో టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు సోలార్ పవర్ ₹5.25 నుంచి ₹6.99 వరకు మనం కొనుగోలు చేశాం. ఎవ్రీ ఇయర్ 3% ఎన్హాన్స్మెంట్ రేట్తో 2014లో ఆ రోజున మనం టీడీపీ ప్రభుత్వం అగ్రిమెంట్ అయ్యింది. ఇక్కడ ₹5.65 నుంచి ₹6.99 మధ్యలో. అదేవిధంగా విండ్ పవర్కి వచ్చేటప్పటికి ₹4.84 లెక్కన ఆ రోజు టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు మనం కొనుగోలు చేసేవాళ్ళం. ఆ విధంగా ఒప్పందాలు కూడా చేసుకున్నారు. వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ వచ్చేటప్పటికి ఏదైతే వీళ్ళు ₹5.25 నుంచి ₹6.99 మధ్యలో మనం కొనుగోలు చేస్తా ఉన్నామో కేవలం ₹2.49 మనం ఆ రోజున సెకి వాళ్ళ దగ్గర, అదొక గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి ఒక ఇన్స్టిట్యూషన్, దాని నుంచి కేవలం ₹2.49 మనము పవర్ని కొనుగోలు చేస్తూ 25 ఇయర్స్కి అగ్రిమెంట్ తీసుకున్నాం. 25 ఇయర్స్కి ఎందుకు అగ్రిమెంట్ తీసుకోవాల్సి వస్తుందంటే మనం ఇచ్చేటువంటి సుమారుగా మనం ఆ రోజు 7,000 మెగావాట్లు వాళ్ళ దగ్గర నుంచి తీసుకుంటామని చెప్పాం. అలా వాళ్ళు ఆ ప్రొడక్షన్ చేయాలా అంటే వాళ్ళు ఒక యూనిట్ని ఎస్టాబ్లిష్ చేసి ఆ యూనిట్ ద్వారా మనందరికీ కూడా పవర్ సప్లై చేయాలి. అలా యూనిట్ ఎస్టాబ్లిష్ చేసేటప్పుడు వారికి ఒక 25 ఇయర్స్ కనుక టైం కనుకుంటే దాంట్లో మనం పవర్ని తీసుకుంటా వాళ్ళు దాని మీద చేసినటువంటి ఇన్వెస్ట్మెంట్ని కట్టుకునేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఎవరైనా కూడా ఈ పవర్కి సంబంధించినటువంటి అగ్రిమెంట్స్ అన్నీ కూడా బిట్వీన్ 20 to 25 ఇయర్స్ అగ్రిమెంట్స్ అన్నీ కూడా చేసుకుంటారు. అట్లా మనం కేవలం ₹2.49కి 25 సంవత్సరాల పాటు మనకి ఆ విధంగా సప్లై చేయాలని చెప్పి ఆ రోజు కనుక మనం మాట్లాడితే టీడీపీ వాళ్ళు ఆ రోజు ఏమన్నారు, ₹1.99కే తీసుకోవచ్చు అని చెప్పి మాట్లాడినారు. దీనివల్ల జగన్మోహన్ రెడ్డి గారు విపరీతమైనటువంటి లబ్ధి పొందినారు, ఇది ఒక పెద్ద కుంభకోణం అని చెప్పి కూడా మాట్లాడినారు. కానీ ఈరోజు ఏం చూస్తా ఉన్నాం మనం, అసలు మనం ఎందుకు తీసుకున్నాం సోలార్ పవర్ని అంటే సోలార్ పవర్ ఎప్పుడు కూడా డే టైం ప్రొడ్యూస్ చేస్తుంది. వ్యవసాయ రైతులందరికీ కూడా పగటిపూట 9 గంటల నాణ్యమైన విద్యుత్తుని ఇస్తానని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినారు. ఆ మాటని నెరవేర్చడం కోసం సోలార్ పవర్ని 7,000 మెగావాట్లను కనుక మనకు తీసుకుంటే వ్యవసాయ రైతులకు ఎవ్వరికి కూడా రాత్రులు రైతులు వ్యవసాయ పొలాల్లోకి పోయి అక్కడ పాము కాట్లకు కానీ ఇబ్బందులు అవన్నీ పడకుండా డే టైం 9 అవర్స్ ఫ్రీ పవర్ని ఇవ్వడానికి వీరి సెకీతో మనం ఆ రోజు ఒప్పందం చేసుకొని 7,000 మెగావాట్లని మనం ఆ రోజు కేవలం అతి తక్కువ ప్రైజ్కి, నేషనల్ వైడ్గా కాదు ఇంటర్నేషనల్లో కూడా ఎక్కడా కూడా లేనటువంటి రేటు, ఆ రోజు ఇంచుమించుగా ₹2.80 వరల్డ్ వైడ్గా ఉంటే మనం ₹2.49 మాత్రమే తీసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారిని అభినందించాల్సింది పోయి అదొక పెద్ద స్కామ్ అని ఎలక్షన్స్కి ముందు అందరినీ కూడా మోసపు మాటలు, మాయ మాటలు చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఓట్లు వేయించుకొని ఈరోజు అందరినీ కూడా ఇబ్బందుల పాలు గురి చేస్తా ఉన్నారు. ఈరోజు ఏమవుతా ఉంది, వీళ్ళు తీసుకున్నటువంటి యాక్సెస్ ఎనర్జీ వాళ్ళతో మొన్న మే 2వ తారీఖున ఒక అగ్రిమెంట్ చేసుకున్నారు. ఆ అగ్రిమెంట్లో ఏమైంది, మీరు కేవలం ₹4.60 లెక్కన ఒక ప్రైవేట్, మనం తీసుకున్నది ఒక గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన ఇన్స్టిట్యూషన్ది. సో ఈ ₹4.60 లెక్కన మనం తీసుకుంటుండే దాంట్లో ఒక చిన్న లాజిక్ కూడా మీకు చెప్తాను. మనం సెకీ దగ్గర నుంచి తీసుకున్నది సోలార్ పవర్, అదే వీళ్ళు తీసుకున్నటువంటిది యాక్సెస్ ఎనర్జీ నుంచి తీసుకున్నటువంటిది అది సోలార్ విండ్ హైబ్రిడ్ పవర్. అంటే ఇది రాత్రులైనా ఒకవేళ ఏదైనా అనుకోని పరిస్థితులు, ఒకవేళ కొన్ని మనకు పీక్ అవర్స్ ఉంటాయి, సాయంత్రం పూట 7 to 9 అట్లా ఒక 2 hours 3 hours పీక్ అవర్స్ ఉంటాయి. అదేవిధంగా కొన్ని సీజన్స్లో మనకి సోలార్ పవర్ కూడా మనకు అందుబాటులో ఉండేదానికి అవకాశం ఉండదు. అలాంటి టైంలో ఈ సోలార్ పవర్ని కానీ అదేవిధంగా విండ్ పవర్ని కానీ బ్యాటరీస్ ద్వారా స్టోర్ చేసుకొని అవసరమైనప్పుడు హైబ్రిడ్ పద్ధతిలో మనకు ఆ పవర్ని మనకి ఇచ్చేదానికి అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు ఈ యాక్సెస్ వాళ్ళ దగ్గర నుంచి సోలార్ విండ్ హైబ్రిడ్ పవర్ని ₹4.60 లెక్కన మనం ఈరోజు కొనుగోలు చేయడానికి మాట్లాడారు. ఇక్కడ ఏంటి, టోటల్గా పీక్ అవర్స్ రోజుకు ఒక 2 గంటలు ఉంటాయి. సంవత్సరం మొత్తం తీసుకుంటే మనకి ఏదైనా ఇబ్బంది కలిగేటువంటి ఒక 10-15 రోజులు ఉంటాయి రైనీ సీజన్స్లో. ఈ రెండు సందర్భాలను దృష్టిలో పెట్టుకొని వాళ్ళ ఎంటైర్
పవర్ని ₹4.60 లెక్కన కొనుగోలు చేయడానికి ఈరోజు ఒప్పందం చేసుకున్నారు. పీక్ అవర్స్ కొంతే ఉంటుంది కదా, ఈ రేర్ అకేషన్స్లో మనకి పవర్ ప్రొడ్యూస్ కాకుండా ఉండడానికి ఏదో కొద్ది రోజులు మాత్రమే ఉంటాయి. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఎంటైర్ పవర్ని అంతా కూడా మనం ₹4.60 లెక్కన ఈరోజు కొనేదానికి మనం అగ్రిమెంట్ చేసుకున్నామంటే ఎంత మోసపోతా ఉన్నామన్నది అర్థం చేసుకోవాలా. దీన్ని ఇంకొక విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాలా. ఈరోజు ఈ పవర్కి సంబంధించినటువంటి మన ఎలక్ట్రిసిటీ ఈ బోర్డ్స్ అన్నీ కూడా ఈ ₹4.60 లెక్కన కొనడాన్ని రిజెక్ట్ చేస్తాయన్న ఆలోచనతో గవర్నమెంట్ ఏం చేసింది, సెక్షన్ 108 తీసుకొని వచ్చి కంపల్సరీగా వీళ్ళు ఏదైతే ఈ రోజు ఇంప్లిమెంట్ చేయాలనుకున్నారో ₹4.60 లెక్కన 25 years కొనాలనుకుంటున్నారో దాన్ని సెక్షన్ 108ను ఉపయోగించుకొని కంపల్సరీగా దీన్ని ఇంప్లిమెంట్ చేయాల్సిందే అని చెప్పి ఆ విద్యుత్ సంస్థల మీద రుద్దడం కూడా జరిగింది. ఈ సెక్షన్ 108 ఎప్పుడు తీసుకురావాలా, ప్రజలు ఎప్పటికైనా ఇబ్బందులు ఉన్నప్పుడు మనం రైతులకి ఉచిత విద్యుత్ ఇవ్వాలనుకోండి, దానికి వాళ్ళు యాక్సెప్ట్ చేయరు, విద్యుత్ సంస్థలు యాక్సెప్ట్ చేయవు, అవి దానివల్ల నష్టాలు వస్తాయంటారు. అలాంటి సందర్భాల్లో సెక్షన్ 108ని తీసుకొని వచ్చి ఇది ఖచ్చితంగా ప్రజలకు అవసరం కాబట్టి దీన్ని మీరు ఇంప్లిమెంట్ చేయాల్సిందే అని చెప్పి చేసేటువంటి పనిని సెక్షన్ 108 ద్వారా చేస్తూ ఉంటారు. మరి అట్లాంటి అత్యవసర పరిస్థితుల్లో ఉపయోగించే సెక్షన్ని ఈ రోజు ₹4.60 లెక్కన మీకు సంబంధించినటువంటి ఒక యాక్సెస్ కంపెనీతో, ఒక ప్రైవేట్ కంపెనీతో ఈ అత్యంత హయ్యర్ ప్రైజ్కి తీసుకునేదానికి మీరు ఈ సెక్షన్ 108ను ఉపయోగించి బలవంతంగా మీరు విద్యుత్ సంస్థల దగ్గర నుంచి ఒప్పందాలు చేసుకున్నందువల్ల మనం ఈరోజు ₹11,000 కోట్ల ఈ ఒప్పందం ద్వారా నష్టపోయి ఒక పెద్ద కుంభకోణం భారతదేశంలోనే ఎలక్ట్రిసిటీకి సంబంధించి ఇంత పెద్ద స్కామ్ జరిగి ఉండదు అన్నది ఈరోజు అందరూ కూడా చెప్తున్నటువంటి అంశం.